నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన స్టూడియోలో కృష్ణానగర్ శీర్షికల కింద ధూళిపాల అనే సీనియర్ ఆర్టిస్ట్ను ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇప్పుడు ఆయన జీవిత విశేషాలు, సినిమా జీవిత విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే ధూళిపాల రవీందర్ గారు. నమస్తే అన్న. బాగున్నావా? బాగున్నా. ఆరోగ్యం అంతా బాగుంది? అంతా ఓకే. ఇంప్రూవ్ అయిందా? ఆ మధ్యలో కొంచెం ఏదో ఇబ్బంది అయింది, వీక్నెస్ అది. అవునా? మొన్న ఒకే రోజు 2 షూటింగ్లు చేశా. అదొక పెద్ద ఎక్స్పీరియన్స్. అవునా? అంటే బాగానే ఉందన్నమాట, చేయగలిగాను. ఇప్పుడు ఎంత నీ వయసు? 60+. 60+. అంటే 62, 63, 64. నీ నేపథ్యం చెప్పు. మీదే ఊరు, నీ కుటుంబ నేపథ్యం, ఏం చదువుకున్నావు, ఎప్పుడు హైదరాబాద్కి వచ్చావు అనేంతవరకు చెప్పు నాకు. ఓకే. విజయవాడ దగ్గర ఉయ్యూరు దగ్గర కుమ్మమూరు విలేజ్. నా స్టడీస్ అంతా ఉయ్యూరే. అది 6th నుంచి డిగ్రీ వరకు ఉయ్యూరు ఏజెంట్ కాలేజీ. సో మాకు పరుచూరు గోపాలకృష్ణ గారు మాకు ఇంటర్మీడియట్లో తెలుగు లెక్చరర్. ఆయన నాటకాలు అవి కూడా వేయించేవాడు. తెలుగు హెడ్ అనమాట. ఆయన కల్చరల్ హెడ్. ఆయనకి కల్చరల్ అప్పటి నుంచే ఫుల్. నువ్వు కూడా వేసేవాడు? నేను కూడా వేసాను. కాలేజీలో డిగ్రీలో ఉండగా నాటిక వేసాను. దాంట్లో రౌడీ వేషం, కర్ర పట్టుకొని ఉండేవాటాను. దాంట్లో మాది ఇంటర్ కాలేజీకి కూడా వెళ్ళింది, గుంటూరు ఏసీ కాలేజీకి. అక్కడ కూడా ప్రదర్శించాం. ఎంఎస్సీ చేశాను నేను. 98 December 1st ఇక్కడ దిగా. మీ కుటుంబ నేపథ్యం చెప్పు. అంతా రైతులు, తల్లిదండ్రులు అక్కడ రైతులు, పొలాలు, బ్రదర్స్ సిస్టర్స్ ఎక్కువ మంది విజయవాడలో సెటిల్ అయ్యారు. ఒక ఆయన ఎంఆర్ఓ, తర్వాత ఆర్ఎంపీ డాక్టర్స్, సిస్టర్స్ అందరూ హైదరాబాదు, విజయవాడ. ఎంఎస్సీ చదివావు కదా, తర్వాత ఏదో ఉద్యోగ ప్రయత్నము, లేకుంటే లెక్చరర్ గాను, లెక్చరర్ ఉద్యోగము, లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగం, ఏదో ఒకటి చేయకుండా హైదరాబాద్ ఎందుకు వచ్చావు? అంటే స్టార్టింగ్ చేశాను, ఎంఎస్ అవగానే చేశాను. చిన్న ప్రయత్నాలు, చిన్న ఉద్యోగాలు. కానీ పెద్ద ఇంట్రెస్ట్ అనిపించేవి కాదు. సరే ఇంకేదో చేయాలనే తపంతో ఏది చేయలేకపోయావు. ఆర్టిస్ట్ అయ్యాను నన్ను. మరి గుర్తుపడతాను, కామెడీ చేస్తావు నువ్వు. మన ఇద్దరం అరగంట నిలబడ్డాం రోడ్డు మీద. ఎవరు పట్టించుకోలేదు. రోడ్డు మీద పెట్టాడు ఎవడన్నా. జనాలు కూడా ఎవరు వెళ్ళలేదు, మీరు గమనించారా? లేదు, వెళ్ళారు. 10 మంది వెళ్తే కనీసం దాంట్లో ఒక్కడ కూడా నిన్ను గుర్తించలేదు. మరి ఆర్టిస్ట్గా నువ్వేం సాధించావు? అంటే సక్సెస్ అవ్వలేదు అనమాట. నో ప్రాబ్లం, చేస్తున్నాం యాక్టింగ్ చాలు. మరి ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు ఏమన్నా వచ్చిందా అవకాశము? చిన్న చేసా, ఒక 5-6 నెలలు, 1 year అట్లా. ఏం ఉద్యోగాలు చేసావు? కెమిస్ట్ గాను, స్టెనో గాను చేసాం. ఎంఎస్సీలో ఏది? కెమిస్ట్రీ. ఎంఎస్సీ కెమిస్ట్రీ. డిగ్రీలో ఉండగా టైపు, షార్ట్ హ్యాండ్ అవి నేర్చుకున్నాం. ఇంకా అట్లా ఆ కాలంలో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అప్పుడు స్టెనోకి మంచి ఇది ఉండేదా, సేఫ్ సైడ్ అందరూ నేర్పించేవాడు. ఈ దేనికి పనికి రాకపోతే టైపింగ్ అనే చేసుకుంటాడని. హైదరాబాద్కు ఏ ఉద్దేశంతో వచ్చావు నువ్వు? సినిమా ఫీల్డ్కి వచ్చా. విజయవాడలో యాక్చువల్గా షిఫ్ట్ అయ్యి విజయవాడ నుంచి విజయవాడ వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకుంటూ టైం లీడ్ చేసి లైఫ్ని చేస్తుంటే ఇంకా అట్లా ఇంకేదో చేయాలనే తపంతో ఆలోచిస్తే సినిమా ఫీల్డ్కి వెళ్దాము, చూద్దాం ఎలా ఉంటుందో. మన టాలెంట్ని, మన కొంచెం ఎమోషనల్ కదా, మనం ఎమోషన్ అక్కడ పనికి వస్తుందేమో చూద్దాం, మన టాలెంట్ అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని ప్లాన్ చేసుకొని వచ్చాను నేను విజయవాడ. నిన్ను ఎవరైనా పిలిచారా? నీకే నువ్వు స్వచ్ఛందంగా వచ్చావా? నేనే వచ్చా. ఎందుకు నీకు ఇంత ఇలాంటి దుర్మార్గపు ఆలోచన? దుర్మార్గం ఏంటన్నా నువ్వు? మరి అంతే కదా, ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రొఫెషన్ ఇది. ప్రొఫెషనే కానీ నువ్వు సక్సెస్ కాలేదు కదా. కాకపోతే ఏమవుతుంది, సక్సెస్ కానీ లైఫ్లోనే వేస్ట్. మనిషిగా జీవితంలో వృత్తిపరంగా దేంట్లో సక్సెస్ కాలేదు అంటే సక్సెస్ కానీ లైఫ్లో వేస్టా మీ దృష్టిలో? అంటే 100% వేస్ట్. తప్పదు అట్లా. ఏదో ఒకటి సాధించాలి కదా. మనిషి అయి పుట్టిన తర్వాత కొన్ని ఉంటాయి, అంటే ప్రకృతి సహజంగా, సమాజపరంగా ప్రతి మనిషి సక్సెస్ అవ్వాలంటారు అన్నాడు. కానీ సమాజపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ సమాజంలో ఏముంటుంది? చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగం తెచ్చుకోవాలి, ఉద్యోగం తర్వాత పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి. నీ వల్ల అలా ఫిక్స్ అయిపోయి అదే కదన్నా ఒక సిస్టమ్. చెప్పేది పిల్లలు కనాలి, వాళ్ళను చదివేయాలి.
వాళ్ళని ప్రయోజకులు చేయాలి, ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని సిస్టమేటిక్గా ఫిక్స్ అయిపోయి ఉంటే ఇన్ని రంగాలు ఉండవు అసలు ప్రపంచంలో. అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు సక్సెస్ అయితే ఇప్పుడు మనం ఇంకొక 1000 సంవత్సరాలు అడ్వాన్స్కి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళలేదుగా. అంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వకపోయినా అవసరమైన. ఇంకో విషయం చెప్తా మీకు. సపోజ్ మీకు డ్రైవింగ్ రాదు, డబ్బులోనే కారు ఉంది. ప్రతి ఒక్కడు కారు కొనుక్కుంటే డ్రైవర్ ఎవడు, పల్లకి మోసేది ఎవడని ఇది ఉంది కదా. అట్లాగే సిస్టమ్ అంతే, ప్రపంచం అంతే, అది మన చేతుల్లో లేదు. మొన్న ఎవరో మీలాంటి పెద్ద ఆయన చెప్తున్నాడు, ఎవరింట్లో పుడతామో మన చేతుల్లో లేదు, ఎప్పుడు పోతామో మన చేతుల్లో లేదని. సక్సెస్ కూడా మన చేతిలో కృషి చేయటం వరకే మరొకటి కాదు రవీందర్. నీ చేతగాని తనాన్ని భలే సమర్థించుకుంటావు, సమర్థించుకుంటావు. అవును, చాలా మంది ఫ్రెండ్స్ అంటారు కూడా ఒక విజయమే. మరి నీలాంటి నీకంటే పెద్ద గొప్ప వాళ్ళు చెప్పారు ఏమని, ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ సక్సెస్ అని. నీ సక్సెస్ రాలేదే, నీకు 65 ఫెయిల్యూర్లో ఉన్న ఆనందాన్ని కాదు, ఫెయిల్యూర్లో ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎన్నిసార్లు ఎన్నిసార్లు అయితే అంత బాగుంటుంది ఫెయిల్యూర్. అన్న మన ఫీల్డ్, అన్నగారు మీకు తెలియదు ఏముంది, మన ఫీల్డ్ ఎంత టఫ్, ఎంత ఇది. వెనకాల రూపాయి లేకుండా 1 మ్యాన్ షోతో నేను షూటింగ్ చేసి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం వరకు తిండి లేకుండా నీళ్ళు లేకుండా పడుకొని నైట్ షూట్ చేసి వచ్చి మధ్యాహ్నం 3ంటికి లేచేవాడు. నేను చదువుకున్నావు, హైదరాబాద్కి వచ్చి ఏదో చేయాలని వచ్చావు. వచ్చి హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్ టైం ఏం చేసావు? రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళా మార్నింగ్ దిగంగానే. అంటే మీకు తెలిసిన వాళ్ళు అంటే రిఫరెన్స్ ఉంది. ఒక అతను ప్రకాష్ అని విజయవాడ, అతను ఇక్కడ నెట్వర్క్, అది మన టీము సైకిల్, అది చైన్ ప్రాసెస్ కదా, ఒక అతను పరిచయం చేశాడు. సరే అక్కడికి వెళ్ళాను. అంతకుముందు వైఎస్ఆర్ ఆంజనేయులు గారు పాపం మనకి విజయవాడలో ఉయ్యూరులో పరిచయం, డేవిడ్ గారు అని కేసీబీలో చేసేవారు. ఆయన వైఎస్ఆర్ ఆంజనేయులు గారిని పరిచయం చేస్తే నాకు ఆయన ద్వారా రిఫరెన్స్ ఎవరొకరు తెలిసిన ఆయన మన పాపం టెంపరీగా ఇమీడియట్లీ రూమ్ దొరకదు కదా. నేను అక్కడ బయలుదేరి వచ్చేస్తే అక్కడ తీసుకెళ్ళి మన సౌరి అని రుతురాగాల రైటర్ ఉన్నారు, రాజు గారు అంటాం, సౌరి గారు, ఆయన ఇంటి దగ్గర అప్పుడు ఆయన రూమ్లో ఫ్యామిలీ ఊరు వెళ్తే అక్కడ ఉంచాడు. 4 రోజుల తర్వాత ఏదో రూమ్లో అట్లా చేస్తాడు. రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళిపోయాయి, ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కదా. సో వెళ్ళి అది చేసుకుంటూ షూటింగ్లు ట్రై చేసుకుంటూ సినిమాలకి ఎట్లా ఎంట్రీ, అది ఆయన ద్వారా ఒక సినిమాకి ఎంటర్ అయ్యాము, ఎన్కౌంటరు. ఏం ద్వారా? కృష్ణ, మన వైఎస్ఆర్ ఆంజనేయులు గారి ద్వారా. అతను ఆయన అసిస్టెంట్, ఆయన తెలిసిన కుర్రాడు రవి అని అక్కడ అసిస్టెంట్ చేస్తాడు. ఆయన చెప్పాడు, రవి మన కుర్రాడు, అది మన అతను వచ్చాడు విజయవాడ నుంచి, ఏదైనా వేషం చెప్పంటే జర్నలిస్ట్, అప్పుడు గడ్డ ఉండేది నాకు, జర్నలిస్ట్ వేషం చెప్పాడు. ఒక డైలాగ్, పెద్ద డైలాగ్ ఉంటుంది. ఫస్ట్ అంటే 1-2 months తర్వాత. అదే ఫస్ట్ వచ్చేసి సుశీల్ అని సీరియల్ చేసాం, రుతురాగాలు మంజులా నాయుడు గారు, దూరదర్శన్కి. దాంట్లో అసిస్టెంట్ లాయరు 2 రూపాదేవి గారు దాంట్లో చేసి, అది అయిన తర్వాత దీంట్లో అవకాశం వచ్చింది. అది ఇది 2 అంటే బ్యాలెన్స్డ్ కాదు, ఏది దొరికితే చేసుకుంటే సీరియల్ చేసుకుంటే ఇది ఒకటి చేసాము ఏప్రిల్లోనే. ఎప్పుడు నాకు అది కాదు, నువ్వు చేసిన ఫస్ట్ సినిమా గురించి. ఫస్ట్ సినిమా అదే అన్న, ఎన్కౌంటర్ కృష్ణ గారు డైరెక్షన్. ఆ రోజు 2 యూనిట్లు, ఎన్ శంకర్ గారు, అదే ఎన్ శంకర్ డైరెక్టర్, ఆయన అక్కడ వేరే గారు కూడా డైరెక్షన్ చేశాడు. ఆ రోజు ఆయన డైరెక్షన్లో నేను చేసి, కృష్ణ గారి డైరెక్షన్లో చేశాను ఫస్ట్ సినిమా. ఏం డైలాగ్ చెప్తావా కొంచెము? డైలాగా మన ఈయన వినోద్ గారు ఉన్నారు కదా కన్నడ, ఆయన ఐజీనో డీజీపీనో ఏదో ఉంది, ఉంటే నక్సలైట్ల మీద సబ్జెక్ట్ అది కదా. మరి వాళ్ళు ఏదో చేశారు అని నక్సలైట్లు మీరు ఇట్లా చంపుకుంటూ పోతే అది ఎప్పటికీ అంతమవుతుంది, ఏది న్యాయం అనే క్వశ్చన్ డైలాగ్ అనమాట. ఆయన అడుగుతాం జర్నలిస్టులు కదా, వినోద్ గారిని. తడబడకుండా చెప్పావా? బాగా చెప్పా. అంటే అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేది, అనవసరం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేది. చాలా ఉండేది, చాలా అంటే చాలా, ఏదైనా చేయగలం అనేటండి. ఏమన్నారు మరి కృష్ణ గారు? ఆయన ఏమన్నా ఓకే అంటారు, అంతే కదా. అంటే వరుసనే చెప్పుకుంటూ పోతాం. ట్రాలీ చాలా పెద్ద ట్రాలీ చేశారు, ఎల్ షేప్లో, ప్రసాద్ ల్యాబ్ల కింద లోపల ఎల్ షేప్లో. ఆయన ట్రాలీ మధ్యలో నడుస్తూ పోతాడు, కెమెరా అలా వెళ్తూ ఉంటుంది. పర్సనే జర్నలిస్టులు 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఆ షాట్ మొత్తం లెంతీ షాట్ అని, అంటే ప్రత్యేకంగా మండేలాగా అబ్జర్వ్ చేయడం ఉండదు ఆయనకి, కృష్ణ గారికి. అంటే నీతో పడుకున్నారు జర్నలిస్ట్? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ 5-6 క్వశ్చన్లు అయిపోతుంది అలా వెళ్ళేటప్పటికి. దాని తర్వాత ఏంటి పరిస్థితి? ఇంకా చాలా సీరియల్స్ చేస్తూనే ఉండేవాడిని, యాడ్లు, సినిమాలు. అప్పుడు గెడ్డ ఉంది కదా, బ్యాచ్లే, మా రైతులని, విలన్ బ్యాచ్ అని, విలేజర్లు అని, ఏదో ఒకటి. సీరియల్స్లో కొంచెం చిన్న సీన్స్ పడేవి కదా, అట్లా దూరదర్శన్ ఎక్కువ సీరియల్ చేశాను, చాలా లెంత్ వేషాలు చేశాను.
ఎనీ షూటింగ్ చిన్న పెద్ద అని లేదు, దొరికితే చేసుకుంటూ వెళ్ళిపోవటం, ఎంత ఇస్తే అంత తీసేసుకోవడం, మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసుకోవడం. అంటే బాధపడి సఫర్ అయ్యి నేను అక్కడ తిండి లేకుండా బతికాను, రోడ్డు పక్కన బతికాను అవన్నీ చెప్పుకోవడానికి అవకాశం లేకుండా కంఫర్టబుల్గానే బతికాను. ఏదో ఉన్నగాడికి కష్టపడి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాను కదా. ఇప్పుడు నేను సినిమా కాదంటే సీరియల్ కాదంటే రియల్ ఎస్టేట్ షూటింగ్ లేనప్పుడు ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పకుండా నేను పనికి వెళ్ళిపోయేవాడిని, సైడ్ వర్క్ రియల్ ఎస్టేట్. అలా కష్టపడడం వల్ల కంఫర్టబుల్గానే బతికాను నేను. తిండి లేకుండా బాధపడ్డాన్ని అబద్ధాలు చెప్పాలి. ఇప్పటికి ఎంతకాలం అయింది నువ్వు వచ్చి? 25 years. 25 years. 98 అయింది కదా, 98 December 1st. 98 వచ్చావు. 98 అంటే 99 వచ్చాయి. 25 years. 25 years ఇండస్ట్రీ అనొచ్చు. మరి ఏం సంపాదించావు, ఏం వెనకేసావు, ఏం సాధించావు? డబ్బులు సంపాదించడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు నేను. ఎందుకంటే నేను వన్ మ్యాన్ షో అవటం వల్ల ఏమైందంటే నాకు కొంచెం అన్నీ నేనే చూసుకోవటము, రాత్రి మూలు తిరగటము, కష్టపడటము, ఇటు అటు ఇటు హెల్త్ కొంచెం ఇబ్బంది అయింది. టెన్షన్, స్ట్రెస్, తర్వాత వీక్నెస్, మళ్ళీ అట్లా చాలా కష్టం కదా. మీకు తెలియదే ఉంది, ఇండస్ట్రీలో యాక్టింగ్ చేయాలి, అన్నీ మనమే చేసుకోవాలంటే ఎంత టఫ్ జాబ్ అది తెలుసు కదా మీకు. అంటే నలుగురు పని మనం ఒక్కలం చేయాలి, అది కూడా విత్ ఫిజికల్లీ ప్లస్ ఎమోషనల్లీ. ఎంత టెన్షన్స్ ఉంటాయి అప్పుడు. ఆ బిగినింగ్లో ఎవరేమంటారో అని భయము, ఎవరాలు గబుక్కుని ఏదో ఒకటి అంటారు, నువ్వు ఎక్కడికి వచ్చావండి భోజనం, నీకు ఎక్కడికి కాదు అడుపో అంటాడు. మేము ఇదేంటారు పెట్టాను. కొత్తలో ఆఫీస్కి వెళ్తే ఎవరో పలకరించేవాళ్ళు కదా, ఇటు నుంచి చూసేవాళ్ళు, ఎంతసేపు చూసినా పలకరింటారా ఇల్లు అనుకున్నాం. మనకేం తెలుసు వాళ్ళ డ్యూటీ వేరని. అట్లా ఎన్నో టఫ్ జాబ్స్ ఉండేవి మనకి, అయినా చేస్తూనే వచ్చాం షూటింగ్స్. ఇలాంటి ఇబ్బంది ఎక్కడైనా జరిగింది? తీరు అన్నం దగ్గర కూర్చుంటే లేచిపోయి బయట జరగదు. ఇక్కడే సినిమా ఇండస్ట్రీ జరిగింది చాలాసార్లు. నాకే కాదు, మన తోటి ఆర్టిస్టులు 100% జరుగుద్ది అన్న. జరిగింది నాకు తెలుసు, నాకు జరిగింది ఒకసారి చాలాసార్లు జరుగుద్ది. అక్కడి వరకు ఎందుకు, మొన్న ఇంత సీనియారిటీ వచ్చినాక కూడా మొన్న ఈ మధ్య ఏదో ఒక సీరియల్కి వెళ్తే తెలియకే పాపం వాళ్ళు కొత్త జనరేషన్ కదా, జనరేషన్ వాళ్ళు తెలియదు, ఎవడో వచ్చాడు. నేను అప్పుడప్పుడు సీరియల్స్ నేను లెంగ్తీ క్యారెక్టర్లు చేయనని కాదు, వస్తే చేస్తా, బట్ వెయిట్ చేయను వాటి కోసం. ఏదో వస్తే చేసేస్తా. అందువల్ల ఏమవుతుందంటే ఆ సీరియల్లో పనిచేసేవాడు, అలవాటైనవాడే ప్రొడక్షన్ వాళ్ళకైనా ఎవరికైనా తెలుస్తుంది. నేను వెళ్ళి అక్కడ చైర్స్ అని పెట్టేసి ఉంటారు కదా, టేబుల్, వాళ్ళు ఏంటంటే పని చేసి పాపం వాళ్ళు అలసిపోయి ఉంటారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉంటారు. ఆ టేబుల్ దగ్గర చైర్ ఉంటే అక్కడ టేబుల్ దగ్గర కూర్చుంటే టిఫిన్ కోసం కూర్చున్నట్టు ఉంటుందేమో అని ఆ చైర్ తెచ్చి పక్కన వేసుకొని కూర్చుంటున్నా. ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్ ఒకసారి చైర్ ఎక్కడ తీసుకుపోతున్నావు అన్నాడు. ఇదేంటి రిట్ అంటున్నాడు. ఇక్కడ వేసుకుంటాను తమ్ముడు అని చెప్పాను. తర్వాత ఎవరో పక్కన వాళ్ళు చెప్పారు, అతను సీనియర్ ఆర్టిస్ట్ అండి, నేను కంపెనీ ఆర్టిస్ట్ తమ్మని నేను కూడా చెప్తాను. వాళ్ళు ఏంటంటే ఏదో తెలియదు కదా మన గురించి. అప్పుడు ఏమనిపిస్తుంది రవీందర్? చాలా బాధగా ఉంటుంది అన్న, ఎవరికైనా బాధగా ఉంటుంది. మరి సెన్సిటివ్ పీపుల్ నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. కొంతమంది కొంచెం టఫ్ మైండ్ ఉంటుంది, దులిపేసుకు వెళ్ళిపోతారు. అంటే అది వాళ్ళకి స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ అది యాక్చువల్గా. మనకి ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది. అలాంటి సమయాల్లో కూడా నీకు అనిపించలేదు దులిపాలా, నేను ఎందుకు వచ్చాను, నేను అమ్మ చదువుకొని ఇంత పెద్ద చదువుకొని పెద్ద ఉద్యోగం చేసింటే ఈ పాటికి రిటైర్ అయ్యి చాలా గొప్ప స్థితిలో ఉండేవాడిని కదా, అనవసరంగా ఎందుకు వచ్చారు అనే పశ్చాత్తాపం అప్పుడన్నా కలగలేదని? లేదన్న, ఎందుకనంటే నాకు అసలు సొసైటీ గురించి ఒక అవగాహన ఉంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్ అన్నాక, సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, తర్వాత అన్ని రెస్పెక్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, తర్వాత ఈ ఫీల్డ్ ఇంతే, ఇది ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మనమేంటి గొప్ప వాళ్ళే అవమానపడ్డారు మన ఫీల్డ్, దులుపుకొని పోవడమే. మన ఫీల్డ్లో గొప్ప వాళ్ళే ఎవడేమన్నా కూడా లేకపోతే ఉండలేము. ఇగో ఫీల్ అయ్యామనుకున్నా ఉండలేము. మనం సాధించాలని వచ్చాం, మనకు నచ్చిన ఫీల్డ్ ఆ యాక్టింగ్లో ఉన్న. కానీ నీకు పెళ్లి చేసుకోవాలని నీకు అనిపించలేదా? అనిపించింది, కానీ దీనికి దానికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు కదా అప్పటి వరకు, ఉండకపోయినా ఏదో రకం ఈడుకు వచ్చిన కుర్రోడు చదువు అయిపోయింది, పెళ్లి చేసి మిగతా వాళ్ళు చెప్పారు, మీ అన్నోళ్ళకి వాళ్ళకి అందరూ చెప్పారు, మీ బ్రదర్స్ అందరూ హ్యాపీ, అందరు పిల్లలు అందరు మనవరాళ్ళు అందరూ ఓకే. అయితే ఏంటంటే నాకు ఈ ఫీల్డ్కి ఇంట్రెస్ట్ ఉంది, బాగుంది, దీంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్, థ్రిల్. నీకు డబ్బులు లేవు కాబట్టి మళ్ళీ ఇది వదిలేసి పోవాలి, ఇవన్నీ సెట్ అవ్వాలి, కూడా థ్రిల్లే కదా. ఒక పెళ్లి చేసుకోవడము, పిల్లలు కనడము, ఒక సంసార జీవితము,
ఇవి కూడా ఒక థ్రిల్లే కదా. థ్రిల్లే, ఆ థ్రిల్ నాకు అనిపించలేదు. జీవితంలో భాగం అది, ముఖ్యమైన భాగం అది. అవును, ఇప్పుడు మన తల్లిదండ్రులు అట్లా అనుకోని ఉంటే మనం కరెక్ట్, అది పాయింట్, లాజిక్కే. ముట్టేవాళ్ళం కాదు కదా. సరే ఒకటిలే అన్నప్పుడు 90 ఇప్పుడు 100 మందిలో 90 మంది ఒక పద్ధతిలో సొసైటీకి అనుగుణంగా పోతారు. ఓ 10 మంది వాళ్ళకి నచ్చిన రంగాల్లో పోతారు. ఇప్పుడు అలా పోబట్టే కదా ఒకటి సైంటిస్ట్ అవ్వచ్చు, ఒకటి యాక్టర్ అవ్వచ్చు, ఇంకో డైరెక్టర్ అవ్వచ్చు. అట్లా పోకుండా ఉంటే నీకు ప్రపంచంలో ఈయన వైవిధ్యమైన విషయాలు వచ్చేవి కాదు, ఇలాంటి విషయాలు కనిపెట్టేవాళ్ళు కాదు, అవి మనం అనుభవించే వాళ్ళము కాదు. సో ఒక 10% వదిలే అన్న, ఆ 10%లో నన్ను వదిలే ప్లీజ్. నేనేమనలేదు, ఎందుకంటే నువ్వు మామూలుగా ఒక మనిషి అనేవాళ్ళు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నేను ఇన్స్పిరేషనల్గా ఆర్టిస్ట్, సినిమా ఇండస్ట్రీకి రాకూడదు, రావస్తే ధూళిపాల రవీందర్ అయినట్టు అవుతాము అనే ఇన్స్పిరేషన్. నేను ఒక్కడే ఫెయిల్ అయ్యాను ఇండస్ట్రీలో, చాలామంది లక్షల కోట్ల మంది ఫెయిల్ అయ్యారు. నేను ఒక 2 పాయింట్ అంటే మీరు చెప్పినట్టు స్టార్ అవ్వకపోవడం ఒక ఫెయిల్యూర్ కావచ్చు. ఫెయిల్యూర్ కాదు, నీ చేతిలో ఏముంది, అది లేదు. సో స్టార్ అవ్వడం నా చేతిలో లేదు, కానీ ప్రయత్నం చేయలేక వెళ్ళిపోయినా. పెళ్లి చేసుకోవాలని పర్సనల్ పెళ్ళి అంటారా, అది ఫెయిల్యూరే. హ్యాపెన్స్ లైఫ్ అన్నాక అంతే. ఇవి కూడా ఫెయిల్యూర్లే కదా, సక్సెస్ అంతే. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసావు ధూళిపాల? 2+ అన్న, 250, 300 లోపు. ఈ 300లో ఒక మూడు సినిమాలు ఉన్నాయా నీకు, నేను గుర్తుపట్టేటి? ఉన్నాయిగా. ఏది చెప్పు? బొమ్మరిల్లు, అనుకోకుండా ఒక రోజు. బొమ్మరిల్లు ఏం క్యారెక్టరు? పానీపూరి శంకర్ అన్న. అనుకోకుండా ఒక రోజు, పెళ్ళైన కొత్త. అనుకోకుండా ఒక రోజులో కాలేజీలో అటెండర్, చార్మి గారు సండే కాలేజీకి వస్తుంది. అది అక్కడ అటెండర్ అయ్యి మెట్లు పోయి ఎదురుపడి ఇద్దరు దడుచుకొని, ఇదేంటి ఎవరు లేరు, మీరు ఉన్నావు ఏంటి, ఇట్లా ఉంటుంది డిస్కషన్. ఇవాళ సండే కదమ్మా మీకు తెలియదా అంట. అనుకోకుండా ఇవాళ ఏమైందో మీకు తెలియదు. ఏమైంది సండే? ఓ అదొకటి. ఇంకా పెళ్ళైన కొత్తలో అని, ఇంకా పెళ్ళైన కొత్తలో డాక్టర్ ఆమె సూసైడ్ చేసుకుంటుంది కదా ప్రియమని, అటెంప్ట్ చేస్తుంది. అప్పుడు ఆమెను టెస్ట్ చేసి జగద్బాబు బయటకు వస్తే ఏదో డైలాగ్, ఏం కాలేదు, ఓకే సార్. అట్లా ఉన్నాయి చాలా, 40-30 సినిమాలు పర్లేదు, చిన్న చిన్న సీన్స్. హీరో నీకు మాత్రమే గుర్తుంటాయి, జనాలకు గుర్తులేవు. జనాలకి బొమ్మరిలో ఒకటి గుర్తుంటుంది, ఇప్పటికీ గుర్తు చేయొచ్చు. 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు ఏం గుర్తుంటుంది? అప్పుడప్పుడు సీన్ చెప్తే ఇప్పుడు గుర్తుంటుంది, ఎందుకంటే రిపీటెడ్గా చూశారు టీవీలో కానీ, వాళ్ళు సెల్లో కానీ. నువ్వు మన అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు సీరియల్కో సినిమాకి వెళ్తే ఏం చేశారని అడిగితే మొరియల్ అనగానే ఇలా కొట్టేస్తాడు, టక్కన చూస్తాడు, సీన్ ఇదేనా అంటాడు. ఇంత ఫాస్ట్ కొట్టేస్తున్నారు ఇంటర్వ్యూలు అనుకో, అంత టెక్నాలజీ వచ్చేసింది. ఇదేనా సీన్? అవును సార్. ఇది సరే, ఈ 250-300 సినిమాల్లో 400-500 సీరియల్స్, 400 సీరియల్లో యాడ్లు. నువ్వు అత్యధికంగా తీసుకున్న రెమ్యునేషన్, అంటే నువ్వు తీసుకోవడం కాదు కానీ నీకు ఇచ్చిన, నాకు ఇచ్చిన రెమ్యునేషన్ 3 అనుకుంటా, 3000 అనుకుంటా, 3-4 అంతే. 5000 కూడా రాలే. 5000 వస్తే గొప్ప. 5000 కూడా రాలేదంటే 5000 వస్తే సక్సెసా? ఇన్ని 25 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఉండి 25 ఏళ్ళు పోరాటం చేసి కష్టపడి నీది గోరెతోకమైన ఉంది నీ. అంటే ఇప్పుడు మన గణపతి దగ్గర ఇదే టాపిక్ వచ్చింది. అమ్మాయి నువ్వు సీనియర్, ఎంత ఇష్టం వెళ్ళిపోతావు ఏంటి అన్నారు. అమ్మాయి నాకు యాక్టింగ్ ఇష్టం, వచ్చిన డబ్బులు ఖర్చులు నాకు సరిపోతాయి, దానికి రూల్ ఏముందో చెప్పాను. నువ్వెంత తీసుకుంటావు? 5-6 వేలు తీసుకుంటావు, మంచిదే అంటే. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు సీనియర్వి, నువ్వే తక్కువ చేయడం వల్ల పక్కన వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి వేషాలు పోతున్నాయి, మాకు మేము 5 అడిగితే వాళ్ళు నిన్ను ఇది పెట్టుకొని 3 ఇస్తున్నారు, 2 ఇస్తున్నారు అని అన్నారు. అంటే భార్య పిల్లలు ఉండరు, నేనేమన్నాను తెలుసు, వాళ్ళు ఆలోచించిన విధానం కరెక్టే. నీకు ఎవరు లేరు కదా, నువ్వు ఒక్క ఏకలింగం, నీ మైన నువ్వు వచ్చేసాలని నువ్వు అనుకున్నావు. ఆ లాజిక్ చెప్పాను నేను. పక్కన ఎంత తీసుకున్నా 5-6 వేలు తీసుకుంటున్నాను. 5-6 వేలు ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు 5-6 వేలు తీసుకోవడం వల్ల 10,000 తీసుకున్న నీ ఫ్రెండ్ని వాడు పిలవకుండా నిన్ను పిలిచాడు, నీ వల్ల వాడికి నష్టం కలిగిందిగా. సో ఈసారి నుంచి 10,000 తీసుకో, లేకపోతే చేయమాక అని చెప్పా. ఇంకొకరిని అడిగా, ఎంత తీసుకుంటున్నావు? 3,000. ఏమయ్యా పెద్ద స్టార్లు ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు, ఆయన 3 లక్షలు తీసుకుంటాడు, నువ్వు 3,000 ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు 3,000 తీసుకోవడం వల్ల పెద్ద ఆర్టిస్టులకి నష్టం కదా, వాళ్ళు పెట్టుకోకుండా నిన్ను పెట్టుకుంటున్నారు. నువ్వు సినిమా ఇండస్ట్రీనే నమ్ముకొని ఉండవు, ఇక్కడ వేషాల కోసం ఏదో కొత్త వేషాలు వస్తే. కానీ ఈ మధ్యకాలం ఇప్పుడు చేసిన కృష్ణానగర్ కథల్లో ప్రతి స్టోరీలో ఒక కామన్ పాయింట్ అనేది డిస్కషన్ వస్తూ ఉంది.
ఎందుకు మీరంతా నాకు తెలుసు కొన్ని 25 ఏళ్ళ అవును 20 years నుంచి తెలుసు కాబట్టి నువ్వేంటి సినిమా ఇండస్ట్రీ నమ్ముకోండు. అలా కాకుండా మన నువ్వు పంపించిన ఆర్టిస్టులే ఒక 4-5 ఉన్నారు. వాళ్ళల్లో అందరూ ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకొని జీవితంలో స్థిరపడి ఖాళీకుండా లేక సినిమా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు మేము ఎంత ఇచ్చినా చేస్తామంటున్నారు. వాళ్ళ వల్ల మీకు ఇబ్బందే కదా. నేను మీకు చెప్పిన లాజిక్ అర్థమైందా మీకు? వాట్ ఈస్ క్రైటీరియా అంటున్నాను. ఒక పాయింట్ ఎక్కడుంది? 1000 రూపాయలు ఇస్తే 2000 ఇస్తే బాగుంటుంది అనుకుంటావు, 10,000కి ఎదగాలనుకుంటావు, ఎదిగారు కూడా మన ఆర్టిస్టులు. సో నీకు దాని ఫిక్స్డ్ రూల్ ఎక్కడ ఉంది? ఇదొక సముద్రం అన్న. అసలు ఎంత తెలివి తక్కువ మాటలంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ మాట్లాడింది ఈ సముద్రం. వాళ్ళంట నేను తీసుకోవడం వల్ల వాళ్ళ వేషం పోతుందంట. అతను ఎవరు అసలు? అతను ఎవరు పట్టించుకుంటారు? నన్ను ఎవరు పట్టించుకుంటారు? ఎంత మీనింగ్లెస్ తెలుసు. నువ్వు ప్రయత్నం చేసుకో. ఇదే విషయం ఒక సినిమా దగ్గర మన తోటి ఆర్టిస్టులు మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి పరిచయం క్లోజ్నెస్ వల్ల అడిగారు, ఏమని, సార్ ఇక మిమ్మల్ని ఎదగనివ్వరా, ఇప్పుడు ఇదే పేమెంటా అని. కెమెరా ముందు ఎదగండి, అప్పుడు ఇక్కడ ఎదుగుతారు అన్నాడు క్యాషియర్. కరెక్టే కదా. సో నువ్వు ఆర్టిస్ట్గా ఎదిగి నీ డిమాండ్ ఉండి నీ టాలెంట్ ఉండి నీలో స్కిల్ ఉంటే వాళ్ళే పిలిచి నీకు అడగకుండానే 10,000 ఇస్తారు. సో నేను జనరల్గా డబ్బులు మేనేజర్ గారు అడిగితే నేను పేమెంట్ చెప్పను, నేను మీరే చెప్పండి సార్ అంట. అలా కాదండి, మీరు ఎంత తీసుకుని చెప్తే కదా మీ ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి, లేదు సార్ మీరే చెప్పండి. వాళ్ళకు లెక్క ఉంటుంది, ఇంత ఇవ్వాలి, వీడి ఫేస్కి ఇంత, ఇది ఎక్కువ, వీడికి ఈ క్యారెక్టర్కి ఇది ఎక్కువ, ఈ బడ్జెట్కి ఇది ఎక్కువ అని వాళ్ళకు రూల్ ఉంటుంది. మనం ఎవరు డిసైడ్ చేయడానికి? మనం రైతుల్లో అంటోళ్ళం, పంట పండించగలం కానీ అమ్ముకోవడం రేట్ మనం ఫిక్స్ చేయలేం. ఇది కూడా అంతే, మన ఫేస్ ఎంతో, మన క్యారెక్టర్ ఎంతో, వాళ్ళ బడ్జెట్ ఎంతో డిసైడ్ చేసేది వాళ్ళు. అది తెలియక మన వాళ్ళు ఏంటో తెలివి తక్కువగా మాట్లాడతారు. బాగా తెలివిగా మాట్లాడతారు రవీందర్. అవునా? తెలివి మొత్తం ఇక్కడనే ఉపయోగిస్తాను. థ్యాంక్స్ అన్న, కాంప్లిమెంట్, మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. మరి అప్పుడప్పుడు ఇలా ఇవ్వండి అన్న, ఎంకరేజ్ చేయాలి కదా. ఎంఎస్సీ తెలివి ఎంకరేజ్ చేయాలన్న. మీరు ఎదగడంలో ఉపయోగించకుండా ఇలా ఇంటర్వ్యూలో చెప్పేది ఇలా ఇంటర్వ్యూలో తప్పించుకునే దానికి ఉపయోగిస్తున్నావు. నువ్వు చదువుకున్న చదువు ఇక్కడ ఉపయోగపడుతుంది నీకు. ఇప్పుడు ఆర్టిస్ట్గా ట్రై చేయడంలో ఉపయోగపడలేదా? నాతో పాటు 1,00,000 మంది వచ్చారు. 150 సినిమాలు, 400 సీరియల్. కాదన్న గారు, ఇప్పుడు ఏమి సంపాదన చేసుకోలేదు, ఒక సొంత ఇల్లు లేదు. కాదు, నాతో పాటు 1,00,000 మంది వచ్చి ఉంటారు ఆర్టిస్ట్. వాళ్ళ కథ వదిలేయి, నీ వాళ్ళందరూ ఇంటికి ఎందుకు వెళ్ళిపోయారు చెప్పు నాకు వాళ్ళకేం తెలుసు, వాళ్ళ ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా. ఆ సమస్యలు ఉంటాయి. కానీ నేను ఇంకా స్ట్రగుల్ అవుతున్నా, ఫైట్ చేస్తున్నాను. ఫైట్ చేస్తున్నాను. నువ్వే చెప్పావు ఇందాక, స్టార్ అవడం మన చేతిలో లేదు. 15 మాత్రం వేసుకుంటున్నావు. కాదన్న గారు, స్టార్ అవడం మన చేతిలో లేదని మీరే చెప్పారు. స్టార్ కథ వదిలేయి, మరి ఇంకేంటి? మినిమం అన్నా సాధించాలి కదా. మినిమం అంటే ఏంటి? వాట్ ఈస్ క్రైటీరియా? ఏముంది? దానికి ఏంటన్నా, నేను నువ్వు 5,000 అనుకుంటావన్నా, నేను చెప్పినాక మాట్లాడు. నేను అన్నం తింటుంటే తినద్దు నువ్వెవరు అని అడిగే స్థితి మనసు నొచ్చుకుంటుందన్నా. అవును, ఇలాంటి ఒక విపత్కర అవమానకర పరిస్థితులు మనకు మనమే కదా తెచ్చుకుంది. నువ్వు అలా అనుకుంటే నువ్వు ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డే ఉండదు అసలు. అవమాన పడినోడు ఎవడో చెప్పు నాకు. ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ ఈ ప్రపంచంలో మీడియా పుట్టిన తర్వాత, ఎంటర్టైన్మెంట్ మీడియా పుట్టిన తర్వాత అవమాన పాలన ఒక్కడిని చూపి నాకు. నిజాయితీగా అబద్ధం చెప్పకుండా చెప్పేవాడు ఉంటే ఒక్కడిని చూపి. సో అది సబ్జెక్ట్ కాదు. లైఫ్ అన్నాక నీకు సామెత ఉంది, జీవితంలో భాగమంట. ఏమంటారు, నింద పడకుండా బొందపోదని ఒక సామెత ఉంది. నువ్వు ఎంత గొప్పగా ఉన్నా నువ్వు వెళ్తుంటే అవతల తాగొచ్చాడు ఎరా నా అంటాడు. ఏం చేస్తావు చెప్పు? అయిపోయింది, ఆడు అనేసాడు. తర్వాత ఏం చేస్తాను అంటే పడిపోయిందిగా నీకు. నింద తిట్టేశాడు కదా నిన్ను, మరి ఏం చేస్తావు లైఫ్? ఇంకా అంటే ఫోర్స్ ద లైఫ్. ఎంత మాట్లాడినా కూడా నీలో పశ్చాత్తాపం అనేది, పశ్చాత్తాపం ఎందుకు ఉండాలి కనిపించదు అన్నగారు. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఆమ్ ఏ కింగ్ టుడే. నో సక్సెస్ నో ఫెయిల్యూర్. ఎస్, అది జనరల్ గా కూడా చెప్తాడు. జనరల్ గా అది అంటే నేను నెక్స్ట్ చూడు అది వేరు. చెప్తున్నాను, మన గణపతి దగ్గర కనపడ్డాడు, చెప్పాను నేను. అరే సినిమా చేశాను 6 నెలల్లో స్టార్ అయిపోతాని చిన్న ఫంక్షన్లోనే చెప్పాడు ప్రసాద్ ల్యాబ్లో. నేను మొన్న చెప్పా, తమ్ముడు నువ్వు నేనైనా నువ్వైనా ఇద్దరం ఒకేసారి వచ్చాం. నువ్వు సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుంటాం, నువ్వు కోరుకుంటావు, అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. మన చేతుల్లో లేదు. నువ్వు ఒక పని చేయి, మంచి వేషం చేశాను రా,
అది మంచి ఆ సినిమా కానీ హిట్ అయితే నాకు అవకాశాలు వస్తాయి, డెవలప్ అవుతాను, సక్సెస్ అవుతాను అని కోరుకో. అవుతాను అని దేవుడిని కోరుకుంటున్నాను రా అని పక్కన వాళ్ళకి చెప్పు. అంతేగాని సక్సెస్ అయిపోతాను నువ్వే డిసైడ్ చేయ మాకు, ఎందుకంటే అది దేవుడి చేతిలో, అదృష్టం చేతిలో, ఇద్దరు చేతిలో ఉంది అది. అదే మనం ఫోన్ చేస్తే నేను మాట్లాడితే 10,000 అన్నాడు. అది తెలియక ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. రేంజ్ ఉందో లేదో నిదా చెప్పాను కదా, మనం రైతులు అంటే వాళ్ళం, మనం కదా ఫిక్స్. నిజంగా అతనికి మార్కెట్ వచ్చింది అసలు వినేటోడు కాదేమో, ఇప్పుడు ఏమి లేకనే ఇట్లా అంటున్నాడు. కరెక్టే, అతని ఫెయిల్యూర్కు అది కూడా కరెక్టే. నేను ఒక్కనే సక్సెస్ అయ్యాను అనుకునేవాడు పాపం. అట్లా కొంతమంది ఇప్పుడు నా పక్కన కూడా చేస్తుంటారు కొంతమంది, వాళ్ళు అదే ఫీల్డ్లో ఉంటారు. అంటే ఇక మనమే ఇది అయిపోవాలి, ఇక సక్సెస్ అయిపోయాం, తిరుగులేదు, వీళ్ళందరూ మనుషులు కాదు, వీళ్ళు తిండి కాదు, వాళ్ళు కూర్చోకూడదు, వీళ్ళు కలపకూడదు, వాళ్ళు ఏంట్రా ఏంటి కంగారు ఏంట్రా బోల్ భవిష్యత్తు ఎందుకు అంత టెన్షన్ పడతావంటా నేను. మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం సినిమా ఇండస్ట్రీలో వ్యవస్థ కూడా మొత్తం మారుతూ ఉంది, మారింది, ఇంకా ప్రతి సంవత్సరం మారేదే. మారుద్ది టెక్నాలజీ, డెఫినెట్ టెక్నాలజీ మారుతుంది, సినిమా తీసే విధానం మారుతుంది, సినిమా ఆర్టిస్టులకు అవకాశాలు ఇచ్చే విధానం మారుతుంది. మేము నెగిటివ్ ఉన్నప్పుడు మేమే కింగ్లు, డైలాగ్ చెప్పగలిగినోడే కింగ్. అప్పుడు ఒక్క డైలాగ్ చెప్పిన, ఇప్పుడు ఎవడైనా అందరు కింగ్లే. అప్పుడు అంటే మీరు ఇదే పోయి సినిమా ఆఫీసులో పోయి ఫోటోలు ఇచ్చి, అవును, దాని తర్వాత వీడియో, ఇప్పుడు వాట్సాప్లో వీడియో ఇచ్చి వాట్సాప్లో ఇచ్చి, ఇప్పుడు వాట్సాప్లో ఇచ్చేస్తారు. ఇవి కాకుండా కొత్తగా మనం వింటున్నదంటే ఈ మధ్య అది కోఆర్డినేటర్స్, అవును, లేకుంటే కాస్టింగ్ అంటారు, కాస్టింగ్ డైరెక్టర్ అంటాడు, కోఆర్డినేటర్ అంటాడు. వీళ్ళ వల్ల నీకు సమస్యలు ఏమి ఎదురుకాలేదా? ఉన్నాయి. కొంతమంది ఒకళ్ళిద్దరు అమౌంట్ సగం ఇచ్చారు, సగం ఎగ్గొట్టారు. అది మన కొంత అసోసియేషన్లు, యూనియన్లు చెప్పినా కానీ పట్టించుకోరు. మీరు వాళ్ళని పిలిస్తే మేము చెప్పలేమండి, మేనేజర్ అయితే ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మేము ఏమన్నా ట్రై చేయగలం ఇప్పించడానికి మీ డబ్బులు అంటారు. మేనేజర్ని అడిగితే సార్ మీరు కోఆర్డినేటర్ గారు వచ్చారు కదా సార్, మేము అతనికి ఇచ్చేసాము, మీరే మాట్లాడుకోండి. ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మరి ఎలా ఫేస్ చేస్తున్నావు? ఒకటి అరా చిన్న అన్న వదిలేసుకోవటమే. ఇప్పుడు మీకు ఇండస్ట్రీల గురించి తెలుసు కదా, కోట్లు సంపాదించిన వాళ్ళు లక్షలు వదిలేసుకున్నారు. ఎవరైనా సరే, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ లక్షలు సంపాదించుకున్నారు, 1000 వదిలేసుకున్నారు. మేము 1000 సంపాదించినా 100 వదిలేసుకుంటాము. ఇప్పుడు 400 సీరియల్స్లో అన్నా 4 సీరియల్స్ ఇవ్వలేదు, పోనీ ట్రై చేస్తాం, ఇచ్చేవాడికి 4 నెలలు ట్రై చేస్తాం, ఇవ్వలేదు, పోనీ ఏమవుతుంది, 2000 పోతాయి, లేకపోతే 10,000 పోతాయి, ఏమవుతుంది? ఒక నెలలో ఎన్ని రోజులు పని దొరుకుతుంది, ఎన్ని రోజులు ఖాళీగా ఉంటారు? నేను బిగినింగ్లో వచ్చినప్పుడు అన్న 10 to 15 days, 15 to 20 days, 20 to 24 days కూడా చేశాను. సీరియల్స్, సినిమాలు 2 చేశాను. ప్రతి నెల కనీసం ఒక రోజు 2 షూటింగ్లు చేసేవాడిని. 2 సీరియల్స్ కానీ, ఒక సీరియల్, ఒక సినిమా కానీ చేసేవాడిని. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి. తర్వాత మధ్యలో కొంచెం చిన్న వీక్నెస్లు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. విపరీతంగా కష్టపడి నిద్రలేక, ఫుడ్ లేక వచ్చినాయి. దాంతో వీక్నెస్తో 5-6 రోజులు, 7-8 రోజులు అట్లా చేసేవాడిని. ఇప్పుడు మళ్ళీ పర్లేదు, 10-12 రోజులు అట్లా చేస్తాం, పర్లేదు, నడుస్తూ ఉంది. స్టార్టింగ్లో 300 ఇచ్చేవాళ్ళన్నా మాకు. అప్పుడు 6 అంటే అప్పుడు 300 అంటే ఇప్పుడు 3000తో సమానం లేదు. సరే ధూళిపాల, 400 సీరియల్స్, 250 సినిమాలు, 50 టెలిఫిల్మ్స్, 50 యాడ్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, యూట్యూబ్ వీడియోస్, 1 minute వీడియోస్ చేసావు కదా. ఇన్నిటిలో నీకు బాగా నచ్చిన ఒక ప్యాథటిక్ సీన్ ఏదన్నా చేసి చూపి నా కోసం అని. అయ్యా మీరు వచ్చారేంటి అయ్యా ఇట్లా ఇంటి మీదకి వచ్చేస్తే పిల్లలకి భయపడిపోతున్నారయ్యా. మీకు దండం పెడతాయ్యా, అయ్యా ఇట్లా మీ ఇంటి మీదకి వచ్చారేంటి అయ్యా, మీ ప్రతి నెల నేనే బ్యాంక్ వచ్చి డబ్బులు కడుతున్నాను కదయ్యా. అయ్యా ఈ సంవత్సరం వానదేవుడు మమ్మల్ని శపించాడయ్యా, వరదలకి ఈ పంటలన్నీ కొట్టుకుపోయినాయి అయ్యా, ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి అయ్యా, మీ కాలు మొక్కుతాయ్యా, అయ్యా మీకు దండం పెడతాయ్యా, ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి అయ్యా, మీరు కాదకూడదంటే ఊళ్ళో తలెత్తుకు తిరగలేమయ్యా, మేము మీ దండం పెడతాయ్యా, అయ్యా 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 మీరు కాదంటే మేము ఇంటిలో మాకు ఉరేసుకొని సావాల్సి వస్తుందయ్యా, అయ్యా మీ దండం పెడ, మీ కాలు మొక్కుతాయ్యా, అయ్యా అయ్యా ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి అయ్యా. అది బాగా చేశావు, థ్యాంక్ యూ అన్న. మరి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, మరి ఆ మాత్రం ఎమోషనల్గా కొంచెం పర్లేదు. ధూళిపాల అనే విద్యాధికుడు, మంచి రియల్ ఎస్టేట్లో పనిచేసిన వాడు, గత 25 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నవాడు, పెళ్ళి కాని వాడు, పెళ్ళి కాని ప్రసాద్, పెళ్ళి కాకపోతే పిల్లలు ఉండరు,
అన్నదమ్ములు ఉన్నారు, ఎవరి జీవితాలు వాళ్ళవి. ఎవరి జీవితాలు వాళ్ళకి. అందులో ఈ రోజులు అసలు పరిస్థితులు బాగోవాలి. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళ లైఫే వాళ్ళ కష్టంగా ఉంది, పిల్లలను కూడా ఎవరు దేకడం లేదు. జాగటం లేదు. అవును. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నువ్వు 65కు దగ్గరలో ఉండవు. అవును. ఆరోగ్యం అనేది మన చేతిలో ఉండదు. అవును. ఎప్పుడు ఏమవుతుందో. అవును. అలాంటి స్థితిలో ఏమన్నా జరిగితే ఏంటి అంటావు? ఏం జరిగితే ఏంటి ఏం చేయమంది ఫేస్ చేయటమే. ఆరోగ్యశ్రీ ఎత్తుకుంటావా, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటావా, బ్రదర్స్ సిస్టర్స్ ఏమైనా హెల్ప్ చేస్తారేమో అడుక్కుంటావా? డబ్బులు లేనివాడు ఫ్యామిలీ ఉన్నా కూడా అడుక్కోవాలి కదన్నా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ ఎలా నడుస్తున్నాయి? ఫ్యామిలీ ఉంటే డబ్బులు లేకపోతే అడుక్కోడాడు, హాస్పిటల్కి రాడా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడా? కాదు, ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేసేస్తారు. ప్రతి మనిషికి భరోసా ఉంటుంది. ఏం భరోసా అన్నగారు? భార్య భర్తను చంపేయడం, భర్త భార్యను చంపేయడం డివేట్ కావద్దని చెప్పాను. అక్కడంతా వేరే. అంటే నేను చెప్పేది ప్రతి లైఫ్కి ఆల్టర్నేటివ్ ఉంటుంది అంటున్నా నేను. ఇదే నా ఆన్సర్ కాదు. ఏంటంటే నీ భరోసా ఏంటి? నాకు ఇది జరిగింది సడన్గా. బ్రదర్స్ వాళ్ళు చూస్తారు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, లేకపోతే మన మా అసోసియేషన్ ఉంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, యూనియన్స్ ఉన్నాయి, ఎవరొకరు హెల్ప్ చేస్తారు. నేను మూడిట్లో అన్నగారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్ని 25 years నుంచి ఉన్న దాంట్లో. వచ్చినప్పుడే జాయిన్ అయిపోయి అసోసియేట్గా, తర్వాత లైఫ్కి మారాం. తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ అని 12 ఏళ్ళ నుంచి నేను ఫౌండర్ మెంబర్ని. మా తోటి ఆర్టిస్టే పెట్టాడు, అది సుందరైన ఆయన, పెద్ద ఆయన. తర్వాత ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ అని ఫౌండర్ వినోద్ బాలా గారు, మంచి టీం అంతా కూడా, జగన్ గారు, విజయ్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా మంచిగా డెవలప్ చేశారు. దాంట్లో ఉన్నాను. ఈ మూడిట్లో లైఫ్ మెంబర్ని. ఈ అసోసియేషన్ల ద్వారా నీకేమన్నా లబ్ధి దొరికింది? హెల్ప్ అవుతుంది అన్నగారు. అప్పుడు మా అసోసియేషన్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అంతకుముందు కొంచెం నామినల్గా కట్టించుకునేవాళ్ళు, మేము కట్టలేమంటే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అంతకుముందు ఉన్న బాడీస్ కూడా. ఇప్పుడు విష్ణు గారు వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్ళ నుంచి ఫ్రీగా ఆయనే కడుతున్నాడు ఇన్సూరెన్స్ ప్రీమియం. తర్వాత పెన్షన్ ఇస్తున్నారు, నెలకు 6,000, 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి ఇస్తున్నట్టున్నారు. నెలకు 6,000 ఇస్తారు. తర్వాత ఎట్లా ఎవరికి హెల్ప్ చేస్తారు అంతే. మా బ్రదర్ ఉన్నాడు, మా బ్రదర్ ఉయ్యూరు, నా పై అతను డబ్బులు ఖర్చులకి అవసరం అవుతుందేమో అని పంపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ అదే నేను చెప్పేది. ఇప్పటికీ ఎవరో ఒకరు సపోర్ట్ చేయలేకపోతే ఒక సిస్టమ్ అంటున్నాను. అందుకే సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ పంపిస్తాడు. అమ్మ నాన్న ఉన్నంతకాలం వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా 50 ఏళ్ళు వచ్చినా హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు మా పెద్దక్కయ్య గారు అబ్బాయి మేనల్లుడు ఉన్నాడు అమెరికాలో, అతను హెల్ప్ చేస్తాడు, సురేష్ అని. అట్లా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే హార్డ్ వర్క్ అన్న. నాకు హెల్త్ ప్రాబ్లం లేకపోతే హార్డ్ వర్క్ ఎంతకాలం చేస్తావు? నీలో అదే మధ్యలో కూడా నాకు హెల్త్ ప్రాబ్లం రాకపోతే ఇంకా బాగా సక్సెస్, అంటే ఇంకా కంఫర్టబుల్గా ఉండేవాడిని, ఇంకా బాగా చేసి ఉండేవాడిని. యాక్చువల్గా నాకు సక్సెస్ వచ్చినా అందిపుచ్చుకోలేకపోయాను. ఇంకా చెప్పుకున్నా ఏంటంటే ఈడేదో చెప్పుకుంటాడు అనుకుంటారు, అవి నమ్మబుల్గా ఉండవు. కానీ వచ్చినాయి సక్సెస్, బొమ్మరీలప్పుడే వచ్చింది. కానీ క్యాచ్ చేయడానికి నాకు హెల్త్ సపోర్ట్ చేయలే. 1 man షో అవకాశం వచ్చినప్పుడు క్యాచ్ చేయలేము, అనారోగ్యం వచ్చింది. ఎవరిని అడగలేము, సలహాలు అడగలేము, అడిగినా రిసీవ్ చేసుకోలేము, రకరకాల మూడ్స్. ఏదేమైనా నువ్వు జీవితంలో ఏది సాధించలేకపోయినా, నో ప్రాబ్లం, సాధించలేకపోయినా సరే పిలిచి ఇంటర్వ్యూ పిలిస్తే వచ్చి నీ బాధ అంతా చెప్పుకుంటా కదా. సాధించకపోయినా ఇంటర్వ్యూ పిలిచావుగా నువ్వు. మరి అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఇంపార్టెన్స్ ఉందా లేదా నాకు? దులిపాల, దట్ ఈస్ సక్సెస్. నీలాంటి ఫెయిల్యూర్ వ్యక్తులను ఇంటర్వ్యూ చేయాలి నా ప్రోగ్రామ్. ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు వీళ్ళను చూసి, అంటే మీరెవరు సినిమా ఇండస్ట్రీకి రాకండి చెప్పడమే. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఎవరో ఒక ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలయ్యి అసలు సినిమా ఎందుకు ఫెయిల్యూర్ అయ్యే తెలుసుకుంటే మనకి సక్సెస్ కొట్టొచ్చు అని ఫెయిల్యూర్ సినిమాలే చూసేవాడంట. అట్లా ఫెయిల్యూర్ సినిమాలే తీసేవాడంట. అట్లా ఉందో మీరు చెప్పేది. దిలిపాల, నేను పిలవంగానే ఏదో 10వ 12వ వచ్చి ఓపిక్గా నాకు నీ జీవితానుభవాలను పంచుకొని నేను ఏమన్నా సరే అన్నా ఏమన్నా మీరేమి మన మిత్రులు శ్రేయభిలాషులు, మీరు అనేది ఏంటంటే ఒక అనాలిసిస్ కోసం చెప్తారు అంతేగా. దండించే హక్కు నాకుంది డెఫినెట్గా. ఆ క్లోజ్నెస్ ఉంది, ఆ పరిచయం లాంగ్ పరిచయం మాట్లాడాను. అవును. సరే, ఎనీ హౌ మీకు తెలంగాణ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన చిన్న ఎంకరేజ్ చేస్తున్న ఇండస్ట్రీకి
అందరికి అన్ని డిపార్ట్మెంట్స్ అవకాశాలు ఇస్తున్న వాళ్ళకి, అలాగే చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకి, మహామాక్స్. మహామాక్స్ చెప్తాను, మహామాక్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను అదే ఎందుకు చెప్పదలుచుకుని మళ్ళీ మళ్ళీ చెప్పేది అదే, నేను ఒక్కడనే సక్సెస్ ఇది కాదు, నేను ఈ మాత్రం ఇండస్ట్రీలో ఉన్నానన్న పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళ పిల్లలు, సొసైటీ, కొలీగ్స్, ఇండస్ట్రీ, అసిస్టెంట్ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా నా స్ట్రగుల్ కష్టాన్ని చూసి ఇచ్చారన్న వేషాలు. నేను వాళ్ళకేం రూపాయి ఖర్చు పెట్టలేదు, వాళ్ళకి నేను ఏం చేయలేదు. కేవలం వీడు హార్డ్ వర్కర్, సిన్సియర్గా నమ్ముకొని ఇండస్ట్రీని పనిచేస్తున్నాడు, చదువుకొని కూడా జీవితాన్ని వదిలేసుకొని వచ్చాడు అని జాలిపడి, నీలాంటి వాళ్ళు ఇండైరెక్ట్గా ఎంతోమంది హెల్ప్ చేసి ఉంటారు, మనకు తెలియదు. మనకి ఓ మాట సాయము, ఒక టెన్షన్లో ఉన్నప్పుడు ఒక ఓదార్పు. సో ఇదంతా నేనంటే ఇవాళ ఒక ఆర్టిస్ట్గా ఈ మాత్రం చేయగలుగుతున్నానంటే ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు. ప్లస్ నేను ఒక వ్యవస్థ లాంటివాడిని, సొసైటీ అంతా నాకు హెల్ప్ చేసింది, సినిమా పరిశ్రమ, టీవీ పరిశ్రమ అంతా హెల్ప్ చేసింది. సరే, నాకేమేమి వస్తాయి కానీ సరే, ధన్యవాదాలు. చూశారు కదా, వచ్చే వారం మరో ఒక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.